ప్రియుడే నజరేయుడైన యేసు నా ప్రియుడే, నా ప్రియుడే యేసు నా ప్రియుడే, నజరేయుడైన యేసు నా ప్రియుడే. ప్రియుడే నాకు ఆనందం, నే వెతికే సంతోషం, నా కాళ్ళు లేని కాళ్ళై గంతులేసి పాడెదను. నా ప్రియుడే యేసు నా ప్రియుడే, నజరేయుడైన యేసు నా ప్రియుడే, నా ప్రియుడే యేసు నా ప్రియుడే, నజరేయుడైన యేసు నా ప్రియుడే. దేవుడే యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే, దేవుడే యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే. దేవుడే నాకు ఆనందం, నే వెలికే సంతోషం, నా కాళ్ళు లేని కాళ్ళై గంతులేసి పాడెదను. దేవుడే నాకు ఆనందం, నా వెలికే సంతోషం, నా కాళ్ళు లేని కాళ్ళై గంతులేసి పాడెదను. దేవుడే యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే, దేవుడే యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే, దేవుడే యేసు దేవుడే, నజరేయుడైన యేసు నా దేవుడే. హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. దయచేసి ప్రార్థన చేసుకుందాము వాక్యం కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మహోన్నతుడా, నీ కొందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయములో మీ సన్నిధిలో ఇంతవరకు నాయనా పాటల ద్వారా ప్రార్థన ద్వారా నీ నామానికి మహిమ కలుగుతున్నట్టుగా వస్తున్న బిడ్డల్లో వచ్చిన బిడ్డల కాడ మీరు దీవించి ఆశీర్వదించి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచమని మీ దాసులుగా నన్ను తగ్గించుకుంటూ నీ నామాన్నే హెచ్చించి గణపరుస్తూ యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దయచేసి ప్రియమైన దేవుడు బిడ్డలారా, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో లోకా శుభవార్త 4వ అధ్యాయము 40వ వచనం చదవండి. సూర్యుడు అస్తమించుచుండగా నానావిధ రోగముల చేత, సూర్యుడు అస్తమిస్తుండగా నానా విధములైన రోగాల చేత పీడింపబడుతున్న వారు ఎవరి యొద్ద నుండురో వారందరూ ఆ రోగులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. అప్పుడు ఆయన వారిలో ప్రతి వాని మీద చేతులుంచి వారిని స్వస్థపరిచెను. హల్లెలూయా. ఇక్కడ చూడండి, కొంతమంది మందిరానికి వెళ్తా పనికిమాలి మాటలు మాట్లాడతారు. దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు, ఎబిషారులతో మాట్లాడేటప్పుడు, బజారీ సంబంధమైన వ్యక్తులు ఉంటారు కదా, అలాంటి మాటలు సావుకులతో పరిశుద్ధులతో మాట్లాడేటప్పుడు నోరు ఒళ్ళు అదుపులో పెట్టుకు మాట్లాడిపోతే శాపం వచ్చింది. వాడెవడన్నా కానీ ఎంతలా ఆఫీసర్ కావచ్చు, ఎవరన్నా కావచ్చు. ఎందుకంటే దైవ సావుకులు అంటే దేవుడు సంబంధులు. దేవుడికి స్తోత్రం. ఇక్కడ చెబుతా ఉన్నారు ఏమనంటే, ఇదిగో సూర్యుడు అస్తమిస్తుండగా అనేకులు వ్యాధి కలిగిన వాళ్ళు, రోగులు,
ఎక్కడికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలి చాలామంది అంటూ ఉంటారు. ఏమనంటే మేము ఏడకి వెళ్తే బాగుపడతాం పాస్టర్ గారు, మేము ఏడకి బుద్ధి 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 నీ బుద్ధి మార్చుకోవాలి. ప్రైజ్ లార్డ్. మనసు మార్చుకుని మనసు పరిశుద్ధంగా పెట్టుకుని మనసులో ఎవరికి మనం స్థానం ఇవ్వాలనంటే పరిశుద్ధులకి యేసయ్యకే స్థానం ఇవ్వాలి. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగా పరిశుద్ధులకే యేసయ్యకే స్థానం ఇవ్వాలని అంటే కీర్తన 50 అధ్యాయము 15 వచనం మనం చదివితే మన మాట ఎలా ఉండిద్దో, మన నడక ఎలా ఉండిద్దో, మన ప్రవర్తన ఎలా ఉండిద్దో, ఎవరితో మనం మాట్లాడాలి, ఎవరితో కూర్చోవాలి, ఎవరితో నడవాలో అక్కడ ఉంది. చూడండి, చదవండి. కీర్తన 50 అధ్యాయం 15 వచనం నుంచి. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము, నీవు నన్ను కూర్చి మొరపెట్టుము, నేను నిన్ను విడిపించెదను, నేను నిన్ను విడిపించెదను, నీవు నన్ను మహిమపరచెదవు, నీవు నన్ను మహింపరచెదవు. భక్తిహీనులతో దేవుడు ఇట్లు సెలవిచ్చుచున్నాడు, నా కట్టడలు వివరించుటకు నీకేమి పని, నా కట్టడలు వివరించుటకు నీకేం పని, నా నిబంధన నీ నోట వచించదవేమి, నా నిబంధన నీ నోట వచించదవేమి, దిద్దుబాటు నీకు అసహ్యం కదా, నీవు నా మాటలను నీ వెనుకకు త్రోసివేసదవు, నీవు నా మాటలు వెనక తోసివేసి నీ దొంగను చూచినప్పుడు, నీవు దొంగను చూసినప్పుడు వానితో ఏకీభవించదవు, వ్యభిచారులతో నీ సాంగత్యము చేసేదవు. చాలు, ఒక్కసారి గమనించండి. నేను తాగనంటాడు, వాడు తాగుబోతుంది కూర్చుంటాడు. ఒక మాట గమనించండి, నీకు అలవాటు లేనప్పుడు నువ్వు వాళ్ళతో ఎందుకు కూర్చోవాలి? నువ్వు బాగున్నప్పుడు వాడు ఏమన్నా నీ ఇంటికి వస్తాడా, నీకు 1 లీటర్ రక్తం ఎత్తాడా? వస్తాడు ఎత్తాడు అని వాడు చేయొత్తండి ఎవరన్నా? మాకు కార్యం జరగతలేదంటే ఆడ జరిగింది. ఎవరితో నీ సహవాసమో, ఎవరితో నీ మాట, ఎవరితో నువ్వు నడుస్తున్నావు, ఎవరి వద్దకు నువ్వు వెళుతున్నావు, పరివర్తన మార్పు అనేది కలగాలి. కానీ వెళుతున్నావు వస్తున్నావు, దీవెన కాదు శాపమే. దేవుడి స్తోత్రం. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఈ రోజు వరకు నేను ఇలా నిలబడి ఉంటాకి 10 నిమిషాల కరెంటుతో పోరాడితే నిన్న హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ పరిచయం అయ్యి నన్ను చూసి, అసలు ఎలా నువ్వు బతికేవు నాకు ఆశ్చర్యం వేస్తుందని. 10 ఇంజక్షన్లు చేసిన తర్వాత కొంచెం నార్మల్గా నడత ప్రారంభించా. ప్రైజ్ లార్డ్. గమనించండి, ఒక మనిషికి ఏమాత్రం ఆరోగ్యం కానీ ఔషధం ఇచ్చేది ఎవరండి? ఎవరు? ప్రాణ స్నేహితుల. రమేష్కి ఎంతోమంది స్నేహితులు ఉన్నారు. ఆయనకి యాక్సిడెంట్ ఏంటంటే ఒకడు వచ్చి 10 రూపాయలు సాయం చేసేవాడు లేడు, కానీ ఆయనతో ప్రతి ఒక్కడు అవసరమే. ఎక్కడ టీ స్టాల్ కాడ నుంచోడు అనుకో, మా రమేష్ కాకెత్తాడు నాకు షాయి అని అంటాడు. అవునా కాదు? అడగండి, పక్కనే ఉన్నాడు. ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి సంబంధాలు కదా మనకు కావాల్సింది. పరిశుద్ధమైన సంబంధం మనకు కావాలి. హల్లెలూయా. అగ్ని పరీక్ష లాంటి పరీక్షలు రాబోతా ఉన్నాయి. అగ్ని శ్రమ లాంటి శ్రమలు రాబోతా ఉన్నాయి. ఈ లోకములో నేనుకైనా మీకైనా నాకైనా ఒకే ఒక తీర్పు. అది ఏం తీర్పు అంటే, న్యాయాధిపతి యేసయ్య ఎదుట నిలబడినప్పుడు మనం అనుకోవచ్చు మనం కాడ నిలబడతామంటే ఖచ్చితంగా. కానీ నిలబడిన మీరు పవిత్రంగా పరిశుద్ధంగా ఉంటే దేవుడు నిత్య ఆ మహిమలోకి ఆహ్వానించబడతారు. ఆ పరిశుద్ధంగా లేక అపవిత్రత కనపడితే అక్కడ చెబుతాడు, ఏది సాతాన దోతక, సాతానా అడుగు నీ సంబంధం అని తీసుకెళ్ళి మీ బామ్మర్దిని అని అంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. రాత్రి నాకు ఒక సహోదరుడు ఫోన్ చేశాడు. ఫోన్ చేసి, అన్నయ్య నాకు మంచి సరట్టెలు లేదు, మంచి సరట్టెలు లేదు అంటున్నాడు. వాడు నెల తెచ్చిపాకం ఎత్తాడు. సరే, ప్రతిరోజు ప్రార్థనకి వెళ్తాడంట. అది కాడ బాగానే ఉంది, అన్నీ బాగానే ఉండి, నువ్వు ప్రార్థన చేసి చెప్పాను అన్నాడు. అయితే యేసుబాబు అన్న, మా తమ్ముడు నిన్న వచ్చారు హాస్పిటల్ నుంచి. నేను అట్ట వచ్చి సెలాను ఎక్కింది నిన్న ఒక 2 గంటలు చెప్పు. ఆ సెలాన్ ఎక్కిన వరకు ఇక్కడికి వచ్చిన తర్వాత వాడు ఫోన్ చేసి అంటాడు కదా, నా కోసం నువ్వు ఉపవాసం ప్రార్థన చేయి, నీకే కాళ్ళు చేతులు పడిపోయినాయా, సత్సురోగం ఏమైనా వచ్చిందా నీకు, నేను ఉపవాసం ప్రార్థన చేస్తా చెప్పండి. కాదు, నీకేమైనా కాళ్ళు చేతులు ఉన్నాయా లేవా? ఇప్పుడు ఆకలేస్తుంది, నీ ఎదురుగా బిర్యానీ పెట్టారు ప్లేట్లో, నువ్వు తింటావా, నాకు ఫోన్ చేస్తావా బిర్యానీ తినేళ్ళు వచ్చి నేను తినలేనని? చెప్పరావండి అమ్మా, చెల్లె చెప్పరా? ఓ ప్లేట్లో బిర్యానీ పెట్టారు, అన్న రాజన్న వచ్చి తినిపో అని నాకు ఫోన్ చేస్తారా? మీరు తింటారా? చెప్పండి, ఎందుకట మాట దాచుకుంటారు? పాసమ్మా,
పాస్టర్ గారు వచ్చినట్టు అమ్మ అంటావు, నువ్వు తింటావు పెడితే మేమే తింటాం. కదా. నువ్వు తిన్నప్పుడు నీకు ఆకలేసినప్పుడు పశ్చాత్తాపం అనేది, ప్రార్థన అనేది నీలో నుంచి అది పుట్టాలి. హల్లెలూయా. అది నీలో కలగాలి, ఆ తీవ్రత ఆవేదన నీలో కలగాలి. దైవజనుడు ప్రార్థన చేస్తాడు, సంవత్సరాలు తడిపడి ప్రార్థనే. ఒక రోగి 38 సంవత్సరాల ఆ వాగుబొడ్డును పరుకునే ఉన్నాడు, పరుపెత్తికి వేసుకునేవాడు, తింటాడే ఉన్నాడు. కానీ నేను బాగుపడి ఇంటికి వెళ్ళాలని ఆలోచన లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులు కాడ నువ్వు ప్రార్థన చేయి, నువ్వు ప్రార్థన చేయి. నీకు దేవుడు నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, ఉన్నంత వరకు ఆరోగ్యం ఇచ్చాడు. నువ్వేం చేస్తున్నా? ఒక రోజుకి ఎంత చెప్పండి, ఎంత సమయం ఒక రోజుకి వచ్చి? 24 గంటలు. దేవుడికి సమయం దశభాగం ఎంత వేస్తున్నా? నిజంగా దశభాగం సమయం చెప్పేవాళ్ళు చెప్పండి. నిజంగా దశభాగం ఎవరు ఎత్తాలి? దేవుని ఆడి నుంచి వచ్చింది, మమ్మల్ని దీవెత్తాలి. వాళ్ళు భలే దీవించబడ్డారన్న మొన్నొచ్చే. వాళ్ళు దేవుడికి నమ్మకంగా ఉంటున్నారు. దేవుడికి స్తోత్రం. వాడు దేవుడంత భయభక్తులు కలిగి ఉంటున్నాడు. వాడు దేవుడు సన్నిధిలో యథార్థత కలిగి ఉంటున్నాడు. వాడికి దేవుడు పట్ల ఒక ప్రేమ, ఒక ప్రణాళిక ఉంది. సస్తే నేను ఏ సై కొరకు చావాలి కానీ ఫ్రెండ్స్ కోసం కాదు, స్నేహితుల కోసం కాదు, భార్య బిడ్డల కోసం కాదు. నా మరణము ఒక చరిత్రగా మార్చబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. పాస్టర్ పగడాల ప్రవీణ్ అన్న అని మన ఇదే హైదరాబాద్ పట్టణంలో ఉంటాడు. అప్పటికి అసలు ఎవరికి తెలియదు ఆ పాస్టర్కి. తక్కువ, చాలా అంటే చాలా తక్కువ. పని చేస్తున్నాడు, 1000 కోట్లు ఆస్తి ఉంది, లక్షల రూపాయల ఆస్తి ఉందా. కానీ ఏ రోజు కాడ సింపుల్గా మామూలుగా బట్టలు వేసుకుని చక్కగా ఎక్కడికెళ్ళిన వాక్యం పిలిచి చెప్పేవాడు. అయితే ఆంధ్ర ప్రాంతం రాజమండ్రి సమీపంలో ఒక స్థలం కొని అక్కడ మందిరం కడదామని చెప్పి ఏదో 2-3 రోజులు ఉండాల్సి వచ్చింది కదా అని బండి వేసుకుని వెళ్ళాడు. ఏం వేసుకెళ్ళాడు? బండి, రాయల్ ఫీల్డ్ బండి వేసుకుని వెళ్ళాడు. ఒక 10 మంది కలిసి ఆయన చంపేశారు. నేను అంటా, ఒరే శాతగా సన్నాసులారా, 10 మంది ఎందుకురా? దైవజనుడు ఒక్కడే వచ్చాడు, మీరు ఒక అమ్మకాయకి పుడితే ఎదురు పడాలి. అది నేను చెబుతున్న ఈ లైవ్ ద్వారా ఎవడన్నా ఉంటే రండి, ఎదురు పడండి. 100 మంది ఎదురు పడండి, నాకు చెబుతాం మీ పని అంటూ. మనిషిని చంపేది కాదు, శరీరాన్ని కాదు, ఆయన ఆత్మ చంపగలిగిన దమ్ము కలిగిన మగోడి సృష్టిలో ఎవడన్నా ఉండడు అంటే లేడు. దేవుడికి స్తోత్రం. ఆ తర్వాత ఏమైందో తెలుసా? ప్రపంచ క్రైస్తవులు యావత్తు కాడ ఒక తాటి మీదకి వచ్చింది. ఆయన మరణముకు ఏమంటారు, ఒక మూలపోయింది క్రైస్తవులకి ఆయన మరణం. ఆయన మరణం ఒక చరిత్ర అయింది. ఆయన మరణము అనేకుల్లో ఉజ్జీవాన్ని లేపింది. ఎక్కడ? ప్లాక్ టవర్ దగ్గర ఆ మైదానంలో కేపోలు వాక్యం 4 గంటలు చెప్పి మెసేజ్ నడిచింది. తెలంగాణ రాష్ట్ర యావత్తు పోలీసు సిబ్బంది మొత్తం అక్కడే ఉండారు. అదే క్రైస్తవుడు ఒక సత్తా ఏంటి. దేవుడికి స్తోత్రం. వాళ్ళు 10 మంది కలిగి శరీరాన్ని చంపగలిగారు, కానీ ఆత్మను చంపగలిగారా? పరిచర్యను ఆపగలిగారా? ఈరోజు ఇంకా ఎక్కువగా దేవుడు నడిపిస్తావు అన్నాడు. హల్లెలూయా. గనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, సాయంత్రం అయిన తర్వాత అనేక రోగులు వస్తున్నారు. ఆ మందిరంలోనే అనేకులు బాగుపడుతున్నారు, కానీ కొంతమంది బాగుపడుతున్నారు. కారణం ఏంటి? పాస్టర్ గారిలో లోపమా? నీలో లోపమా? నాలో ఏ లోపం ఉండదు మీరు అనుకున్నారు. నేను చచ్చిన పరలోకానికి ఇప్పుడు చచ్చినట్టే వెళ్ళిపోతా. గుండె మీద చేసి జీవితం. ఎందుకంటే ఎవడో ఇచ్చే దాని మీద నేను బతకట్లా, ఎవడో నన్ను పోషిస్తల్లా, సాక్షాత్తము దేవుడు మాత్రమే నన్ను పోషిస్తున్నాడు. హల్లెలూయా. కారణం ఇంత దమ్ముగా ఎవడని చెబుతాడని అంటే చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళకి పెద్దోళ్ళు చిన్నోళ్ళు నాకు ఎవడో లేడు, యేసయ్య ఒక్కడే నా పక్షాన అన్నాడు. దేవుడికి స్తోత్రం. నేను 10 మందికి పెట్టాలన్న ఆయన ద్వారా పెడతా, 10 మందికి సహాయం చేయాలన్న ఆయన ద్వారా సహాయం చేస్తా. నేను ఎవడి దగ్గరికి వెళ్ళి చేసా పడుకునేది? దేవుడి స్తోత్రం. నిన్న ఒక మనిషి వచ్చి అంటాడు, ఎవరు ఖర్చులకు కావాలా? ఖర్చులకి కావాలా అవసరం లేదో దైవజనుడు ఎప్పుడు అడగల. ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని? ఎంతమంది ఉంటారు గేట? ఇంకొస్తున్నారు. అడుగుతాను ఎప్పుడన్నా ఎవరినన్నా కానీ. ఆకలి తప్పుకులైనా నేను సస్తాను, కానీ చేసా పడుకునే స్థితి అది నాది కానే కాదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు ఎలా ఉండాలనంటే, దొంగను చూసినప్పుడు వాళ్ళతో నేను థమ్సప్ తాగుతున్నా, నీ కార్యం జరగదు, నువ్వు నన్ను అడగ అవసరం లేదు. వ్యభిచారం చూసినప్పుడు వాళ్ళ పక్కన నువ్వు వాళ్ళతో వ్యభిచారం చేస్తున్నావు, నేను చెప్పను,
నీ సంబంధం లేకపోతే అక్కడ ఎందుకు నువ్వు? నేనుంటా వైన్ షాప్ కాడ ఉంటారు ఇప్పుడన్నా? వైన్ షాపులు నేనుండ ఏరియాలో 10-15 వైన్ షాపులు ఉండి, ఏ రోజన్నా వైన్ షాపు సమీపాన నిలబడి కానీ నా బండి స్టాండేజ్ కానీ ఉంటా మీరు చూసారా? ఎందుకని? నేను దాని సంబంధం కాదు, దాని సంబంధం ఎవడో ఆడికెళ్ళి నిలబడతాడు, ఆయన బాధ ఆయన పడుకుంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, నువ్వు దేవుడు సంబంధమే కావాలని అంటే ఆయన గూర్చి నువ్వు లక్ష్యం, ఏమి లక్ష్యము? ఆపత్తులో మొరపెడుతున్నావు, ఆయన నిన్ను విడిపిస్తున్నాడు, నువ్వు ఆయన మహిమపరిచేటట్టు ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి నువ్వు? మహిమపరిచేటట్టు ఉండాలి. నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేయన్నా అని మళ్ళీ ఫోన్ చేశాడు. నేను అన్న, ఎవరా నీకేమన్నా ఉపవాసం నేను ప్రార్థన చేస్తా, నీకేమన్నా నోరు మాట ఏమన్నా పడిపోయిందిరా అన్న. అదేందన్న అట్ట అంటావు, అంత మాట అంటావు అంటే, దేవుడు నీకు ఆరోగ్యం ఇచ్చాడు, కాళ్ళు చేతులు ఇచ్చాడు, నువ్వు ఉండగలిగితే ఉండు, లేదంటే నువ్వు ఎక్కడికి వెళ్తావు ఆ పాస్టర్ గారిని అడుగు. అంతే కదా? నువ్వు వచ్చి నన్ను ఫోన్ చేసి ఫోన్ నెంబర్ ఒకటి దొరికిందని ప్రతివాడు ఫోన్ చేయ నా కోసం నువ్వు ఉపవాసులు ప్రార్థన చేయి. నేనే అబద్ధం చెప్పలేను. ఉంటే ఉంటానని చెబుతా, లేదనుకో లేదని. నేను నాకు బ్రదర్ ఫోన్ చేశాడు, అన్న ఏం చేస్తున్నారు ఇవాళ శుక్రవారం కదా? లేదు నా టిఫిన్ చేశా. ఆయన చూస్తున్నాడా? తెలియదు, నేను ఉపవాసం అనొచ్చు కదా. చూసేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడికి స్తోత్రం. నిన్ను నన్ను చూసేవాడు, పాలించేవాడు ఒకడు ఉన్నాడు. నా నోటి ఎమ్మట ఏమొస్తుందో, నీ నోటి ఎమ్మట ఏమొస్తుందో సమస్త విషయాల్లో కాడా మనల్ని పరిశోధించి పరీక్షించే ఒక సృష్టికర్త ఒక ఆయన ఉన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తాడు ఆయన? చెప్పాలి, ఏం చేస్తాడు ఆయన? సమస్తము చూసి ఆ తీర్పు రోజు నిలబడితే, అమ్మా అపవాదే ఇది నీ సంబంధే, ఎన్నాళ్ళు ఉన్నాడు కానీ వాడు కాపాడుకోలే అని తీసుకుపో. మళ్ళీ ఇక్కడ ఎందుకు? ఇక్కడ ఏమంటున్నాడు? సూర్యుడు అస్తమించే సమయాన అందరూ నాకు అడ్రస్ తెలియలేదు, నాకు ఎక్కడో తెలియలేదు, చాలామంది షాకులు చెబుతారు, మేము వద్దాం అనుకుంటే కానీ టైం లేదు. ఇలాంటి మాటలు నేను అస్సలు ఇష్టపడను. నువ్వు వద్దాం అనుకున్న టైం లేనప్పుడు ఫంక్షన్కి ఎట్టెళ్తా, నువ్వు వద్దాం అనుకున్న టైం లేనప్పుడు. రేషన్ షాప్కి వెళ్ళి 3 నెలల రేషన్ ఎక్కడ తెచ్చుకున్నా వద్దామని టైం లేనప్పుడు? చెప్పండి, తెచ్చుకున్నారా లేదా? ఇక్కడ ఉండేవాళ్ళు రేషన్ షాప్కి, అమ్మ 3 నెలలు తెచ్చుకున్నా, నెలయ్యే తెచ్చుకున్నారా? 3 నెలలు అయ్యి అది సంవత్సరానికి ఇచ్చేది తెచ్చుకునేవాళ్ళు ఉన్నారు. ప్రైజ్ హల్లెలూయ. అవి మిస్ గారు దేవుడు సన్నిధిలో మనకు వస్తున్నప్పుడు బాగా గమనించండి, గుర్తుపెట్టుకుని ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఒకరోజు నేను కాడ ఈ శరీరంలో మరణిస్తా, కానీ నేను సజీవుడుగున్నప్పుడు చెప్పే జీవం కలిగిన మాటలు ఏంటంటే, బైబిల్ పరిశుద్ధ గ్రంథములో మనం కూర్చున్నప్పుడు, పనుకున్నప్పుడు, తోపక్క నడిచేటప్పుడు మన నడక ఎవరితో నడుస్తున్నాము, మన మాట ఎవరితో మాట్లాడుతున్నాము, ఎలా మన స్థితి ఉంటుంది. నేను ఈ ప్రాంతానికి వచ్చి 14 సంవత్సరాలు, మరి తమ్ముడు రమేష్ పరిచయమే దాదాపు 13-12 సంవత్సరాలు అయింది. అయితేనా అప్పుడు నుంచి ఇప్పుడు వరకు ఏ రోజన్నా నాలో ప్రవర్తన, నా మాట, నా తీరు ఏమన్నా మీకు కాపాడిందా? ఎందుకని? నేను దొంగను కాదు ఒకటి, రెండోది లోక సంబంధమైన అలవాట్లు ఉండేవాడిని కాదు, మూడోది వచ్చి అక్కడ మాట ఏడేడు మాట ఆడు చెప్పేవాడిని అసలు కానే కాదు. నీది నీకే, నాది నాకే. చేతనైతే ప్రార్థన చేస్తా, లేదనుకో చెప్పేస్తా, నేను చేయలేను తమ్ముడా, నువ్వు చేసుకో నీ చేతనైన వరకని. గుర్తుపెట్టుకోండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, సావుకులతో మాట్లాడుతున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎందుకనంటే మన నోటి మాట ఎలాగుండాలో వాక్యం ద్వారా మీకు చెబుతా. వాక్యం ద్వారా చెబితేనే మీకు అర్థమైంది. చదవమ్మా ప్రసంగిలోన, నీ మొక్కుబడులు నువ్వు మొక్కుతావు కానీ అవి తీర్చవు. చదవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 2వ వాక్యం. ప్రసంగి 5:2 చదువు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము. నీ నోటిని కాచుకోము.
దేవుడు ఆకాశమందున్నాడు, దేవుడు ఆకాశమందున్నాడు, నీవు భూమి మీద నున్నావు. ఆ, కావున కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. నీ మాటలు కొద్దిగా ఉండవలెను. విస్తారమైన పని పాటల వల్ల ఆ, స్వప్నం పుట్టును. ఆ, పెక్కు మాటలు పలుకువాడు ఉమ్, బుద్ధిహీనుడగును. ఉమ్, నీవు దేవునికి మొక్కుబడి చేసుకునేలా ఉమ్, దాన్ని చెల్లించుటకు ఉమ్, ఆలస్యము చేయకుము. ఆ, బుద్ధిహీనుల యందు ఉమ్, ఆయనకి ఇష్టం లేదు. ఉమ్, మేము రొక్కుకున్న దాన్ని చెల్లించుము. ఉమ్, మేము రొక్కుకొని చెల్లించుకుంట కంటే ఉమ్, రొక్కుకొనకుంటే మేలు. ఉమ్, నీ దేహమునకు శిక్షకు ఉమ్. లోపరిచినంత పని నీ నోటి వలన జరగనీయకుము. హల్లెలూయా. మళ్ళీ పొద్దునే ఫోన్ చేశాడు. రాత్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేయమని పొద్దున ఫోన్ చేశాడు. ఏమైంది తమ్ముడా అన్న. అన్నా నన్ను క్షమించు అన్న, నోరంతా పట్టుకుపోయినట్టు అయింది. దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు, దైవజనులతో మనం మాట్లాడేటప్పుడు ఒక సినిమా యాక్టర్, ఒక రాజకీయ నాయకుడు, ఒక లోక సంబంధమైన వ్యక్తితో మనం పోల్చుకోవద్దు. పరిశుద్ధులతో మాట్లాడేటప్పుడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకుంటే లేని ఎడలు ఏమవుతుంది? నీ దేహానికి హ్యాండ్ అవుతుందా, ఆరోగ్యం అవుతుందా? అమ్మా అట ఉందా? ఉందా లేదా? అట ఉందమ్మా. ప్రైజ్ లాడ్. హల్లెలూయా. జాగ్రత్త. మన మాట ఎలా ఉండాలని అంటే, మన నోటి మాట, నేనుండా మినిస్టర్తో మాట్లాడతా, మంత్రితో మాట్లాడతా, సీఎంతో మాట్లాడతా, ఎవరితో మాట్లాడినా నాలో పరివర్తన, నా మాట మాత్రము. చాలామంది అంటారు, నీ మాట ఇంతవరకు మేము ఎప్పుడు చూడలేదు. మార్పు అనేది ఎవరితో ఎక్కడ మాట్లాడాలో అక్కడ. డిఎస్పితో మాట్లాడతా, ఎస్పితో మాట్లాడతా. ఓ ఏఎస్సి మన చర్చికి వస్తుంటాడు అన్న, రాజశేఖర్ అన్నతో మాట్లాడుతూ ఉంటా. అన్న అంటాడు, ఆయన కాడు నేను కాడు అన్న అంట. ఏఎస్సి గారు ఎప్పుడు నేను పిలవలేదు వారికి. దేవుడి స్తోత్రం. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, నీ నోటి మాట నీకు దీవెనకరంగా ఉండేది. నీ నోటి మాట నీకు ఆశీర్వాదకరంగా ఉండేది. నీ మనసు నీకు దీవెనకరంగా దేవుడు ఆశీర్వదించేది. ఇవన్నీ సరిలేకోకుండా నాకు కలగలేదు, నాకు రాలేదు, వాడికి వచ్చింది, వీడికి వచ్చింది, నాకెందుకు కలగను, నాకే. నీలో ఇవి లేవి. ఇప్పుడు నేను చెప్పిన నీలో లేవు కనుక నువ్వు ఫలిస్తలేదు తమ్ముడా అన్న పొద్దున ఫోన్ చేసి. ఈ వాక్య రెఫరెన్స్లు అనే చెప్పా. చదివాడు తమ్ముడు, బీటెక్ ఎంటెక్ చేశాడు. అప్పుడు అంటాడు, అన్నయ్య నిజంగా నేను 15-20 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నా, నాకు ఎవరో చెప్పలేట, ఏ పాటరు అని అన్నాడు. నేను అన్న అట్ట మళ్ళీ అది కాదు, మళ్ళీ భయపడతావు, బాధలో పడుతున్నావు. నువ్వు బైబుల్ చదువుతావు కదా, నువ్వు వాక్యములో ఏముందో నువ్వు దాన్ని ఫాలో అవ్వాలి. ఇప్పుడు ఆయనే సరిలేడు అనుకో ఒక మాట, నువ్వు సరిలేకుండా పోతావా? వాక్యం నువ్వు చదువుతున్నప్పుడు, నువ్వు వింటున్నప్పుడు దాని ప్రకారంగా నడుచుకుంటమే అది దేవుడి చిత్తం. దేవుడికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు ఏమంటున్నాడు? పేదలకి సహాయం చేయమంటున్నాడు, ఆకలి కొనుచున్న వారికి ఆహారం పెట్టమంటున్నాడు, వస్త్రహీనత లేని వాడికి వస్త్రహీనత ఏమంటున్నాడా? వద్దు దాచుకోమంటున్నాడా? అంక తీసి పెట్టేవాడిని చూడ పక్కన వెనకాల. ప్రైజ్ రాడు. హల్లెలూయా. సహాయము అంతే. అంత మాత్రాన మతం మారేది లేదు, కులం మారేది లేదు. మీ కులం మీకేవాడిది, మీ మతాలు మీకేవంటి. మనసు మారితేనే దేవుడు రాజ్యానికి. అది నేనైనా ఎవరైనా కానీ. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మనసు మార్చుకోకుండా ఇప్పుడు మీరు ఉండారు, మామిడికాయ ఉంది, పచ్చికాయ కోసి అట మొలవేయండి, మొలిసిద్దా? మొలిసిద్దా? ఎందుకని? అదే పండుకాయ ఆ పండు పడిపోయింది అనుకో మట్టిలో, ఏమైంది? మొక్కొచ్చి మొలకెత్తి చక్కగా చెట్టుగా తయారైంది. మన జీవితంలో కాడ మార్చబడాలి, వాక్యము ద్వారా మార్చబడాలి, దేవుడి చేత మార్చబడాలి, ఆయనకు నమ్మకంగా మనం ఉండాలి. ఇంకా మనం చూసుకున్నట్లయితే ప్రతి విషయంలో కాడ, ప్రభువా నువ్వు ఆరోగ్యం ఇవ్వకపోతే ఏమైపోయేవాడు నేనయ్యా, నువ్వు నన్ను కాపాడిపోతే ఎట్టుపోయేవాడిని, ఏమైపోయేవాడు తండ్రి, నా కోసం నువ్వు శిలువలో రక్తం కార్చిపోతే నేను ఈరోజు మనిషిగా మీ ముందు ఉండేవాడిని కాదు, నా మట్టుకి నేనైతే. అలాంటి దెబ్బలు వెళ్ళే టాటర్ ఆపండి తిరగబడిపోయింది. ఆ టాటర్ మధ్యలో నేనుండ, నాతో పాటు ఉండే వాళ్ళు 3 చచ్చిపోయారు. ఎందుకు? వాళ్ళు బడాయిగా డోర్ల మీద కూర్చున్నారు. టాటర్ ఉండేది కదా, టాటర్ మధ్యలో కూర్చుంటారని చెప్పా. నడు
ముసలాళ్ళ మధ్యలో కూర్చుంటాం మనం యంగు కుర్రోళ్ళం అని చెప్పి. కరెక్ట్గా నాకు 17-18 సంవత్సరాల వయసు. ఈ పొలాల గట్లు ఉంటాయి కదా, గనుం కట్టితే ఆపడి తిరగబడిపోయి టక్కు చింతకాయలు వేసిపోయింది. టక్కు తిరగబడుతూ ముగ్గురు పక్కన కూర్చున్న డోర్ల మీద ఆపడి తిరగబడుతూ ఇక్కడ మొత్తం చచ్చిపోయారు, నడువులేరిపోయి ఆపండి స్పాట్లో. వాడికైతే బెండమే పడిపోయింది. నేను ఒక్కడనే మిగిలే దాంట్లో. ఎన్నోసార్లు ఇలా అపాయాలు జరుగుతూనేవ్వండి, ఎన్నోసార్లు ఇబ్బందులు కలుగుతూనేవ్వండి. ఈరోజు మనిషిగా మీ ముందు ఒక పరిశుద్ధుడుగా నిలబడతా కారణం ఏంటంటే సృష్టికర్త అయిన దేవుడిని సేవించాను. నేను కూడా ఒకప్పుడు తాగుపోతాడే, నేనేం ఎనపోసనని మీకు చెప్పను. మళ్ళీ చాలామంది తాగుతూ ఉంటే నాకు నవ్వు వచ్చింది వాడు చూస్తుంటే. పుల్లుబాటు ఎత్తే 5 నిమిషాల్లో తాగేవాడు. పుల్లుబాటు నీళ్లు గీళ్ళు ఏమి లేకపోకుండా వాడెంత తెచ్చుకుంటాడు, దాంట్లో నీళ్లు పోతాడు. సైంటిస్టులు కానీ చేసినట్టు చేస్తామంటే నాకు ఒళ్ళు మడుతూ ఉంటుంది చూస్తుంటే. ఏందన్నా అని అంటాను నేను, అరే ఒక రోజుకొచ్చి మ్యాంగోల్ డిస్కి 4 పుల్లు బాటిల్ తాగేవాడిని, కింగ్ సైజ్ సిగరెట్లు 4 పెట్టెలు కాల్చేవాడిని. ఎలాంటి అనారోగ్యం నా శరీరానికి నాటుకురాల, అలాంటి బాడీ నాది. అర్థమైందా? ఇంకోసారి నా ముందు పిచ్చేసి లేచేవానికి ఇసురుతారన్న అని అంటాడు. అన్న దేవుడు కృపను బట్టి అన్నీ మర్చిపోయి అన్నీ మానేవి, కానీ నీ మాటలో కరుకుదనం అప్పటి నుంచి అట్టాగే ఉంది. హల్లెలూయా. ఆ మాటలో ఆ నిజాయితీ ఎక్కడెక్కడ తొలంచలా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది, మనం మారామంటే నిన్ను పట్టి అనేకులు మారేటట్టు ఉండాలి. నేను ఆ ఊర్లో ఒక్కొని మారే, మా అమ్మ తర్వాత ఈరోజు 28 మండలాలు మారినాయి అక్కడ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నా సొంత ఊర్లో చర్చి లేదు, రామాలయం ఒకటి తప్ప. ఈరోజు ఊరు మొత్తం 2 చర్చీలు. కారణం ఏంటనంటే వాళ్ళు మనసు మార్చుకున్నారు. వాళ్ళ బంగ్లాదేశ్ నుంచి రాలా, పాకిస్తాన్ నుంచి రాలా, మనసు మార్చుకున్నారు. వాళ్ళు ఇండియన్స్ ఇక్కడే పోతున్నారు, కానీ ప్రతి దాంట్లో వాళ్ళు గవర్నమెంట్ ట్యాక్స్ కడుతున్నారు. ఒక దుర్మార్గమైన సంఘటన ఏంటంటే రాజ్యాంగం రాసిన అంబేద్కర్ వాళ్ళలో నుంచి వచ్చినాడే. ఈరోజు వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మీరు ఒక్కళ్ళేసు ప్రభువుని నమ్ముకుంటే మీకు కులవార్తలు వర్తించదు. కతిమే వాళ్ళకి అందరికి వర్తించేది, ఎందుకంటే వీళ్ళు పెద్ద పెద్ద కులాలు కదా. తేడా పోతే సెంటర్లో వాళ్ళే ఉండరు, వాళ్ళు తెలుసు. ఎస్సీ వాళ్ళ కుక్కలకు మాత్రమే వచ్చింది. ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఏ రాజకీయమైన వాళ్ళు ఏ పదవిలో ఉన్నా కానీ ఒక్కటే గుర్తుపెట్టుకోండి, పదవిలో శాశ్వతం కాదు, ప్రైమ్ మినిస్టర్లు శాశ్వతమైన వాళ్ళు కాదు, రాష్ట్రాన్ని ముఖ్యమంత్రులు శాశ్వతమైన వాళ్ళు కాదు. 5 సంవత్సరాలు. ఆ తర్వాత చెప్పాలి, ఆ తర్వాత ఎవరు వస్తా కాడ ఆయన చిత్తంలో ఉంటారు. అలాగే మన జీవితాల్లో కాడ ఒకటే, ఎవరు వచ్చినా ఎవరు వెళ్ళినా ఎంతమంది పడినా వాడితో కాదు, మనం యేసయ్య వైపు చూసేవారుగా ఉండాలి. ఎవరి వైపు చూడాలి? ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. శ్రమలు వచ్చిన ఆయన వైపు. నా కొడుకు హాస్పిటల్లో ఉన్నాడు, ఐసీలో ఉన్నాడు. నేను ఎవరినో 10 రూపాయలు సాయం అడగల, ఐసీలోనే ఉన్నాడు. ఒక సహోదరుడు తీసుకొచ్చి 10,000 చేతికిచ్చాడు. ఆయన ముందే తీసుకెళ్ళి కట్టా. ఆయన ఆశ్చర్యపోతున్నాడు, ఏంది పాస్టర్ గారి దగ్గర 1 రూపాయి లేకోకుండా ఉన్నాడా? ఓకో నిజమేనా? చూడండి, విశ్వాసం మీద బతికేవాడిని నేను, మనుషుల మీద బతికేవాడిని కాదు. ఆ తర్వాత పాస్టర్ గారిది కొంత గోల్డ్ ఉంటే తీసుకొచ్చి మొత్తం డిశ్చార్జ్ చేసి ఇంటికి తీసుకొచ్చి. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, నీ విశ్వాస పరిమాణం ఎలా ఉండాలంటే లాస్ట్ ప్రాణం పోతుందన్న స్థితిలో కాడ ఆయన నన్ను కాపాడుతాడు, అంతే. దేవుడే స్తోత్రం. ఆయన నన్ను కాపాడుతాడు. ఎందుకు? నా మాటను పట్టి, ఎందుకు? నా హృదయాన్ని పట్టి, ఎందుకు? హిజ్కియా రాజు కాడ అంటున్నాడు, అయ్యా నాలో ఏ పొరపాటు చూసావయ్యా? నా పరిపాలనలో ఏమన్నా నీకు అన్యాయం ఉందా? నాలో ఏమన్నా మార్పు ఉందా? ఎందుకు నన్ను విడిచిపెడుతున్నావు ప్రభు అని చెప్పి దుఃఖపడి గోడతోటి తిరిగి ఏడుస్తుంటే, ఏ ప్రవర్తన అయితే పంపాడో, ఏ వ్యక్తినైతే పంపాడో అదే వ్యక్తి అంటున్నాడు, ఇదిగో ఆయనకా 15 సంవత్సరాలు రాసి పొడిగిచ్చారని చెప్పు. చచ్చిపోతాడు, సిద్ధపాటు చేసుకోమని చెప్పింది నువ్వే కదయ్యా, మళ్ళీ నేనే చెబుతున్నా ఆశ పొడిగిచ్చానని చెప్పి. మన ప్రార్థన అలా ఉండాలి, మన విశ్వాసం అలా ఉండాలి. దేవుడి వైపు మన విశ్వాసం పెట్టుకుని నమ్మకంగా మనలో పరిపూర్ణమైన ఒక మార్పు కలిగినప్పుడు ఆకాశం నుంచి మనసు కురిసినట్టుగా దీవెన వాన మన కుటుంబాల మీద దేవుడు కుమ్మరిస్తాడు. దేవుడి స్తోత్రం. దీవెన వాన మన కుటుంబాల మీద కుమ్మరించబడతామండి. మన పాస్టర్ గారి ఇంట్లో
ఆంధ్రాకి సంబంధించిన దైవజనుడు ఆయన 2,50,00,000 సీల్ చేశారు డబ్బులు. ఏమని గురిచింది చెప్పాలి, ఏమని గురిచింది? దీవెనవానే గురిచింది. అది ఏదో మనకు తెలియదు, మనకు తెలియదు ఏమనదు కదా. కానీ కాపాడుకునేది అంటే కడగ ఉండిద్ది. నీ దగ్గరుండే ప్రతి రూపాయి గవర్నమెంటే తెలిసిండి. ఈరోజు ఇంకోటి ఏంటంటే ఈ స్కానరు, ఈ ఫోన్పే పెట్టి కాడి నుంచి మనం ఎక్కడంత ఖర్చు పెట్టింది 1,00,00,000 రూపాయలకి మించి మనం వాడామంటే మనకు ట్యాక్స్ వచ్చేసి 30,000 40,000 కట్టాల్సిందని. చూడండి, అంటే ఎంత గవర్నమెంటు ఎంత ఫోకస్ పెట్టిందో మన మీద. ఉప్పుకి, పప్పుకి, నూనెకి అన్నిటి రేట్లు పెంచారు. ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే సామాన్యుడు సావలేక బతకలేక సగట మానవుడు అల్లాడుతూ ఉన్నాడు. ఇదంతా ప్రభు చూస్తూనే ఉంటాడు. దేవుడికి స్తోత్రం. చూస్తున్నాడా లేదా? కానీ ఒకరోజు ఒక దినాన ఒక టయాన్ని ఏం చేస్తాడు తెలుసా? దీవెనకరంగా మనల్ని మారుస్తూ ఉంటాడు, ఆశీర్వాదకరంగా మనం మారుస్తూ ఉంటాడు. ఆ కరువులో కాడ మనకు సమృద్ధినిచ్చి పోషిస్తూ ఉంటాడు. ఎందుకు? ఆయన తెలుసు తన బిడ్డలు సింహాల పిల్లలన్న పస్తులుంటాయేమో కానీ తన పిల్లలు పస్తు ఉండరు. ఎందుకు ఉండరంటే ఆయన బిడ్డలు, ఆయన రక్తంతో కడగబడిన బిడ్డలు. హల్లెలూయా. ఆయన మీద నిలబడిన బిడ్డలు, ఆయన మీద నమ్మకం పెట్టుకున్న బిడ్డలు, ఆయన మీద ఆనుకున్న బిడ్డలు ఎవరైనా కానీ ఏ ఇబ్బందులు వచ్చినా నిలబెట్టి ప్రపంచానికి పరిచయం చేసి సమర్థత కలిగిన వాడు నేను ప్రకటించే యేసుక్రీస్తు ప్రభు. దేవుడికి స్తోత్రం. కేపాలు కొంతమందికి, చాలామందికి తెలుసు, కమెడియన్గా చేస్తారు మన ఇండియాలో. ప్రపంచ దేశాల్లో అధినేతలే ఆయన వెళ్తే నిలబడతారు, కుర్చీల నుంచి లేచి నిలబడి నమస్కారం చేస్తారు. ఆయన ప్రసంగం చేస్తుంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన అధికారి లేచి నిలబడతాడు. ఆ స్థాయికి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. ఎక్కడ సామాన్యమైన కుటుంబంలో ఈరోజు తింటే రేపటికి లేదు, అలాంటి ఒక నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన జీవితంలో జెట్ ఏరోప్లైన్ మన ప్రపంచంలో, మన ఏపీ, ఆంధ్ర, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, మన ఇండియా మొత్తంలో ఎవడకలేదు ఆయనకుంది జెట్ యమాన్. మన ఇండియా మొత్తం మీద ఉండేవాడు ఎవడన్నట్టు కేపాలు మించినోడు ఆ అబాని అందరిని వీళ్ళు అంటారు కదా, వీళ్ళంతా దొంగలు అంతే. ఆ నరేంద్ర మోడీ వీళ్ళ ద్వారా సంపాదించుకున్నవాడు వీళ్ళు, మన దగ్గర సెలపోల ద్వారా రీఛార్జీలు పెంచి సంపాదించుకున్నాడు వాడు. కానీ దేవుడు చేత ఆశీర్వదించబడి కేపాలు ఒక్కడే. హల్లెలూయా. అలాంటి ఆశీర్వాదము మనం పొందుకుంటాం. అన్యాయంగా ఆశీర్వాదం కాదు మనకి, దుర్మార్గమైన ఆశీర్వాదం కాదు మనకి, నిజాయితీతో కూడిన దేవుడు ఉన్నతమైన ఆశీర్వాదము దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన మాటే కానీ మన ప్రవర్తనే కానీ ప్రతిదీ కాడ ఎలా ఉండాలంటే ఎవరితో మనం మాట్లాడుతున్నాం. ఒక కలెక్టర్ దగ్గరికి లే కలెక్టర్ ఇటురా అని అంటామా? సార్ ఆడి దగ్గరికి వెళ్ళే ముందు ఈ మధ్యలో ఒకడు అంటాడు, చేజాపితే ఏమన్నా ఆ చేతిలో పెడితేనే వాడు పారుతాడు. ఏదన్నా పెట్టాలి ఆ చేతులు, లేదంటే పారుతాడు మనల్ని. కలెక్టర్ గారు వారం రోజులు దా బిజీగా ఉన్నాడు, ఆయన ఇప్పుడే వెళ్తున్నాడు, ఇక టైం లేదు. కలెక్టర్ అన్న మాట్లాడుతాడేమో ఒక మాటలు చెప్పాలంటే, ఈ మధ్యలో ఉండేవాడు మాట్లాడడం మనల్ని పోనీయడం. కానీ ప్రేమైన దేవుడు బిడ్డలారు గమనించండి, నేను కాడ అదే కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళా, అదే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళా. మాకు అప్పుడు ఆధార్ కార్డు ఉంది కానీ రేషన్ కార్డులు ఏమి లేవు. మా మామగారి పేరు మీద ఒక 5 లక్షలు వేసాం బ్యాంకులో. శాంతినగర్లో మాకు అక్కడ ఆంధ్రాలో స్థలం మీద ఉంటే అది అమ్మేసి వచ్చిన మాకు ఏమి లేవని చెప్పి ఆయన పేరు మీద. తర్వాత ఆయన చనిపోయాడు. ఓ ₹1,00,000 ఎంత ఉండే బ్యాంకులో. ఆయన చనిపోయిన తర్వాత తీయాలంటే తీనెత్తల. ఆమె ఒకటే కూతురయ్యానంటే అన్ని సంవత్సరాలు ఆమె వెళ్ళింది తండ్రితో పాటు. లేదు ఆ వారసత్వ సర్టిఫికేట్ తెమ్మన్నారు. 1 నెల రోజుల దాకా తిరిగా, ఓ సామాన్యుడు తిరిగినట్టే తిరిగా. 2 నెలలు తిరిగా. నువ్వు సంవత్సరం అంతా తిరిగిన ఇదే జరిగేటట్టు ఉంది. పాస్టమ్ గారికి 8వ నెల ప్రెగ్నెంట్, బాబు కడుపులో ఉన్నాడు. నాకేం అర్థం కావట్లా. ఆ మూల మీదకి వెళ్ళా. ఆ మూల మీదకి వెళ్తే ఇక అంజయ్ గౌడు అన్నాడు, ఒరే పలానా మనిషి నేను చెప్పొద్దురా నువ్వు అని అన్నాడు. నేను చెప్పలేదు అన్నాను. ఆడమ్మారావా
నువ్వు వెళ్ళు వాడి దగ్గరికి, నేను ఫోన్ చేస్తాను అన్నాడు. ఏమంటే 2 నెలలు తిరిగారండి. ఒక ఫోన్ చేశాడు. ఒక్క పౌన్ అమ్మటే రేత్రి 7 గంటలకు వచ్చి సైన్ పెట్టి బాలాజీ నారేళ్ళు అప్పుడప్పుడే తెచ్చుకోమన్నాడు. ఈ లోకంలో బతికేదానికి రాజకీయం కావాలి, రాజకీయ నాయకులు. చూడండి ఎంత ఇది ఉంది. అప్పుడప్పుడే 2 నెలలు తిరిగా న్యాయంగా. వాడు రేపు రేయలుండ్రా అది ఇది ఏదో చెబుతున్నాడు. ఇచ్చింది. ఆ తర్వాత తీసుకొచ్చి పొద్దున్నే పాస్టమ్ గారికి మా మక్కోళ్ళు మా వదిన అందరూ వచ్చారు రేఫరించి. నాకేదో కార్యక్రమం చేశారు. హల్లెలూయా. చూడండి లోక సంబంధమైన విషయాలు ఒక రోజులో అయిపోయాయి. ఇప్పుడు ఈ కళ్ళజోడు ఉందా, ఎన్ని రోజులు టైం పట్టింది మీకు తెలిసి? మనకు తయారు చేసి ఇచ్చేదానికి ఇప్పుడు ఇదే నాకు సోపు కొద్దిగా దూరం కాపాడతలేదని చెప్పి ఇచ్చారు, తీసుకున్నా. మామూలుగా తయారు చేసేదానికి మీకు తెలిసి ఎన్ని రోజులు పట్టింది? గంటలో ఇచ్చాడు నాకు. ప్రైజ్లాడు. హల్లెలూయా. నేను అన్న హైదరాబాద్లో 3 రోజులు 4 రోజులు చెబుతారు కదా అని అంటేను, వాడు పని రానోడు వాడు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎత్తుకొస్తాడే కానీ అది లేదండి. పని వచ్చినోడు ఏదైనా సరే ఒక గంటలో వేయచ్చు. గంట కాడ అవసరం 1 గంట చాలు. వేసి కూర్చోబెట్టి గంట టైంలో నా ముందే మొత్తం కట్ చేసి ఏదైతే బాగుంటుందో గ్లాసులో చెక్ చేసి వెంటనే ఇచ్చాడు. చూడండి ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసులకు వెళ్ళినప్పుడు మీరు గమనించారో లేదు, వాళ్ళది మనమే తెచ్చుకోగానే మన పని మీద మనం పోతాము. వాళ్ళ ఆస్తి ఏది ఎత్తుకెళ్ళినట్టుగా అటుపో అది అక్కడ 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 అంటారు. పలానా నెంబర్ అమ్మ అని ఎవరైనా గ్యారంటీ కరెక్ట్గా చెబుతారు? చెప్పరు, చెప్తా ఉంటారు. వీళ్ళందరూ కాడ ఒకరోజు తీర్పులో నిలబడతారు. మామూలు శ్రమలు కాదు ఇలాంటి వాళ్ళకి. దేవుడికి స్తోత్రం. ఈ భూమి మీదే సగం తీర్పు అయిపోద్ది, సగం తీర్పు అక్కడ. ఇంకా మనం చూస్తే బ్యాంక్కి వెళ్తామా? ఇప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళారు ఎప్పుడన్నా? మీ డబ్బులే కదా బ్యాంకులో తెచ్చుకునేది. ఆయన తెచ్చుకుంటారు బ్యాంకుకి పోయా కదా. ఆడు ఏం చేస్తాడో తెలుసా? ఆ మేడం దగ్గరికి వెళ్ళండి, సార్ దగ్గరికి వెళ్ళండి, ఇదే ఇటు కాదు ఇదిగో ఇక్కడ సరిగా డేట్ వేయలే నువ్వు. బా వాడి సొమ్మేమో నువ్వు తెచ్చుకో, కానీ వాళ్ళ షరతులు చూడు ఎలా ఉంటాయి. చూడండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, మనిషి ఎంత స్వార్థపరుడు అంటే వాడికి ఈ లోకంలో ఏదైనా సరే వాడు చేర్చు కొరకు వాడు మంచిగా ఉండేదానికి ఎవరు బలైపోయినాడు సంబంధం లేదు. వాడు మంచిగా ఉంటావు కావాలి. ఎంత స్వార్థపడు చూడు మనిషి ఒకసారి. కానీ చాలామంది ఏమనుకుంటారంటే దేవుడు సన్నిధానంలో చెబుతున్న ప్రేమ దేవుడు బిడ్డలారా, నా మొట్టికి నేనే అనుకుంటారు. నేనైతే ఎప్పుడు అట్ట అనుకోను. ప్రైజ్లాడు. హల్లెలూయా. ఎందుకు అనుకోనంటే దేవుడు నాకు ఇచ్చాడు ఆరోగ్యము ప్రాణం అన్నీ. ఆయన వల్ల నేను బతుకుతున్నాను. ఆయన పెట్టి నలుగురికి నేను పెట్టాలి. ప్రైజ్లాడ్. ఆయన పెట్టింది నలుగురికి నేను పెట్టాలి. నా ఒక్కడికే నేను ఒక్కడ తిని పనుకున్నదే దేవుడు మెచ్చుతాడా? చెప్పాలి, మెచ్చుతాడు? మెచ్చడు. గనుక ప్రతి విషయంలో కాడ మన నోటి మాటే కానీ మన ప్రవర్తనే కానీ ప్రతిదీ కాడ దేవుడికి మనం నమ్మకంగా ఉండేటట్టు ఉండాలి. ప్రైజ్లాడ్. హల్లెలూయా. ఎవరికి నమ్మకంగా ఉండాలి? మనము దేవుడికి నమ్మకంగా ఉండాలి. ఆ తర్వాత ప్రియమైన దేవుడు బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే చదవండి అమ్మ అదే ప్రసంగి 5వ అధ్యాయం 4 5 2 చదవండి. నీవు దేవుని మందిరంలోకి పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును. నువ్వు ఎక్కడికి వెళ్తున్నప్పుడు? నువ్వు దేవుడు మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోమను. బుద్ధిహీనులు అర్పించినట్లుగా. చాలు ఒకసారి గమనించండి. మనం దేవుడు మందిరానికి వెళ్తున్నాం. కొంతమంది ఫోన్ బొట్టు తిరుగుతూ ఉంటారు, కొంతమంది ఫోన్ చూసుకుంటూ ఉంటారు. మన దగ్గర లేదులే కానీ చెబుతున్నాం. మందిరానికి వెళుతున్నప్పుడు మనం భయం కలిగి ఎలా ఉండాలని అంటే జాగ్రత్తగా మనం మందిరానికి వెళ్ళాలి. ఏమన్నది బైబిల్లో? నువ్వు దేవుడు మందిరానికి వెళ్తున్నప్పుడు ఇప్పుడు నేను వెళ్తున్నాను మందిరానికి, నా ప్రవర్తన, నేను పెద్ద పెద్ద మీటింగులు పిలిచినప్పుడు ఆ మీటింగుల్లో వెనకాల కూర్చుని ఉంటా. ఎందుకంటే ఎవరైనా పెద్దోళ్ళు వస్తారేమో నాకంటే, మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు నేను లేచి వెనకేడలేదు, నేను వెనకాల కూర్చుంటా. ఆ మీటింగ్లో వాళ్ళు నా పేరు అనౌన్స్మెంట్ చేసి ఘనంగా నన్ను పలానా పాస్టర్ గారు వచ్చాడు ముందుకు రావాలి టేజీ మీద కన్నప్పుడు
అప్పుడు ఎవరినో మనిషిని పంపితే అప్పుడు పోతా, అందాన్ని బాగానే పోను. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మన జీవితాల్లో ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఎప్పుడూ కాడ నమ్మకంగా ఉండాలి. ఎవరికి నమ్మకంగా ఉండాలంటే దేవుడికి, మనుషులు కాదు. దేవుడికి. దైవ సేవకులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. ఇప్పుడు తల్లి దగ్గర ఎలా మాట్లాడతాము? తల్లి మనల్ని కన్న తల్లి దగ్గర ఎలా మాట్లాడతాము? ఒకవేళ తల్లిని కాడ అవమానకరంగా మాట్లాడితే ఈ లోకంలో దేనికి మన పాత్రం కాలేం. దేవుడికి స్తోత్రం. గనుక ప్రేమైన దేవుడి బిడ్డలారా, మనల కన్న తల్లిదండ్రులను గౌరవించాలి, ఆ తర్వాత దేవుడిని గౌరవించాలి, ఆ తర్వాత మనకున్న పని దగ్గర గౌరవపదంగా మనం బతకాలి. ప్రైజ్ లార్డ్. నిన్న మరి ఒక సహోదరుడు మనకు కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను ప్రార్థన చేస్తున్నా, షాటు కొట్టి బాగా నీరసంగా ఉండి ఎటు బాగాలేకపోతున్నా. ప్రార్థన చేస్తే పాప దేవుడు ఆయన ప్రేరేపించాడేమో, మరి చక్కగా మనకు కావాల్సిన సమస్తం కూరగాయలన్నీ తెచ్చి ఇచ్చాడు. దేవుడు ఆ కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆ సహోదరుడికి మంచి ఆరోగ్యం ఇచ్చి తన భార్య బిడ్డల దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, ప్రార్థన ఎంత బలమైనదో, ప్రార్థన ఎంత శక్తిమైందో. ప్రార్థనలో ఉన్న ఒక విషయం ఏంటి అని అంటే, ఈ లోకంలో ఏది కాడ సరిపోదు. సరిరారెవ్వరో ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. స్తుతి 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 ఆరాధనా, హల్లెలూయా హల్లెలూయా ఆరాధనా. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధింతును. హల్లెలూయా బలవంతుడా. హల్లెలూయా. స్తోత్రం. దయచేసి పువ్వుల్లో ఉండేవాళ్ళు పువ్వులు ఆపండి. మీరు పువ్వులు ఆపపోతే నాకు కోపం తెప్పించి పనులు చేసి శాపం తెచ్చుకోవద్దు. పువ్వుల్లో ఉండేవాళ్ళు పువ్వును ఆపండి. ఇక్కడ వాక్యము ప్రార్థన చర్చికి వచ్చేటప్పుడు మొత్తము వచ్చే సండేని అక్కడ బుట్ట పెడతా, ఫ్లైట్ మూడ్లో పెట్టి అక్కడ బుట్టలేయండి. దయచేసి మొత్తం పువ్వులు ఆపండి ఎవరైనా సరే. ఎందుకంటే మెసేజ్ నడిచేటప్పుడు నాకుంది ఫోన్, నేను చూసుకోలేనా, ఇదిగో ఆడ ఫోన్ అవి ఇచ్చేది, నాకు ఫోన్ నా దగ్గరికి ఆడ. పువ్వులు ఆపండి. దేవుడి మందిరము ఈరోజు వాక్యం ఏంటి, వాక్యం ఏమి చెబుతుందో, వాక్యాసారమైన జీవితాలు లేనప్పుడు అసలు ఆదివారం వచ్చి ఆదివారం రామాకండి అంతే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీరు వాక్యానికి ఇదేది చూపించినప్పుడు దేనికి మీరు ఏడ కూర్చున్నారు? బజార్లో కూర్చున్నారా? శత్రులు ఆడుకుంటూ కూర్చున్నారు. ఆడుకోండి ఒకళ్ళొకళ్ళు శత్రులు. జాగ్రత్త. మందిరములో ఫోన్లు ఆన్ చేసి పౌలు మాట్లాడి దైవజనుడు నోట దేవిన మాటలు పలికించుకుంటూ నేర్చుకోండి. చదువమ్మ, వాక్యం చదువు. ప్రసంగి 5వ అధ్యాయం 2వ వచనం చదవండి. నువ్వు దేవుడు మందిరానికి వెళుతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోము. బుద్ధిహీనులు అర్పించినట్టుగా నీవు బలి అర్పించట కంటే సమీపించి ఆలకించట శ్రేష్టము. శ్రేష్టము.
వారు తెలియకయే వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుదురు. ఈ దుర్మార్గ పనులు చేయుదురు. నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నువ్వు దేవుడు సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంలో త్వరపడనీయక ఆ, నీ నోటిని కాచుకొమ్ము. నీ నోటిని కాచుకోము. దేవుడు ఆకాశమందున్నాడు, దేవుడు ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావు. ఆ, కావున నీ మాటలు కొద్దిగా ఉండవలెను. ఈ మాటలు కొద్దిగా ఉండబలెను. విస్తారమైన పని పాటల వలన ఆ, స్వప్నం పుట్టును. ఉమ్, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు. బుద్ధిహీనుడగును. ఉమ్, నీ దేవునికి మొక్కుబడి చేసుకునేలా ఉమ్, దాన్ని చెల్లించుటకు ఉమ్. ఆలస్యము చేయకుము. లేని ఎడల బుద్ధిహీనుల యందు ఉమ్, ఆయనకి ఇష్టం లేదు. ఉమ్, నీ బ్రొక్కుకొన్న దాన్ని చెల్లించుము. ఉమ్, నీ బ్రొక్కుకొని చెల్లించు కంటే ఉమ్. బ్రొక్కుకొనకుంటే మేలు. హల్లెలూయా. ఎందుకని? నీ నోటి మాట ద్వారా ఏమొస్తుంది? అక్కడ దేహానికి హాని కలుగుతుందా? చెప్పండి. ఆ? హాని దేహానికి. జాగ్రత్త ప్రేమైన దేవుడు బిడ్డలారా, దేవుడు సన్నిధిలో అది నా కొడుకైనా నా భార్య అయినా అది నేనైనా సరే నన్నైనా మీరు ఖండించవచ్చు. పాస్టర్ గారు మీరు చెబుతున్నారు మీ ఫోన్ ఆన్లో పెట్టుకున్నారని. చూడండి, ఫ్లైట్ మోడ్లో ఉంది. ఏ మోడ్లో ఉంది? ఏమైనా మెసేజ్లు వస్తాయా? ఫోన్లు ఏమైనా వస్తాయా? దేవుడు మందిరానికి వెళ్తున్నప్పుడు బుద్ధిహీనులు అర్పించినట్టు నువ్వు అర్పియద్దు. నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మాకు జాగ్రత్త లేదు పాస్టర్ గారు అంటే వచ్చేసాడు నుంచి రావసరలా. మీరు అనుకోవచ్చు మేము రాకపోతే ఏంటి పాస్టర్ గారు? దేవుడు నాకు ఇచ్చింది నాకు ఇస్తాడు. మంచం మీద మునుకున్నాను పోషించే సమర్థుడు ఆయన. హల్లెలూయా. యాక్సిడెంట్ అయ్యి 4 నెలల పాటు మంచం మీద కాలు కింద పెట్టుకుని ఉన్నప్పుడు నన్ను పోషించాడు. కరోనా వచ్చి దేశమంతా కరువు వస్తే ఈ మందిరాన్ని ఇచ్చాడు. లక్షల రూపాయలు ఎత్తుకొచ్చి నా దగ్గర పడదురే ఈ మందిరం కట్టాను. నేను అనుకున్న మనిషిగా ప్రభువా మరి కరోనా వచ్చింది కదా, మందిరం అంటే ఇబ్బంది ఏమో కదా అండి, నువ్వు కట్టరా నోరు మూసుకున్నాడు అంతే. మా భార్య అంత పాప మాకాడ మనిషికి ఆలోచించి ఏందయ్యా నా కొడుకు నా రోడ్డు మీద పెడతావా, రూమ్ కాడ మొత్తం తీసేసి మందిరం కడితే నా పరిస్థితి ఏందయ్యారంటే దేవుడు ఇస్తాడు, ఆయన చూస్తున్నాడు కదా. ఏం చూస్తామేమో. లక్షల రూపాయలు దేవుడు 3 తులాల బంగారం నా దగ్గరికి వచ్చి ఒక పీజీ కాలేజీ లెక్చరర్ నా చేతులు పట్టుకుని బతిలాడన్నా మంచి బండ్లు వేయండి మందిరానికి అని. అందుకే ఏ బండ్లు ఆమె ఇచ్చి నీ పైసలు. ప్రైజ్లాడ్. ఎవరన్నా ఏదైతే తిని కూర్చుని నడిచే పాస్టర్ని కాదు, ఎవరన్నా ఏదైనా అయితే సహాయం చేసే మనిషిని. ప్రతి సండే భోజనాలు ఎలా జరుగుతున్నాయి? నూనె ఏంటి, గ్యాస్ ఏంటి, కారం ఏంటి, ఉప్పు ఏంటి, ఉట్టినే అవుతాయి అవన్నీ చెప్పండి. పోయిన ఒక సండేనే నాకు షార్ట్ కొట్టి బాగా ఇబ్బంది అయితే పాస్టర్ గారు అక్కడక్కడ పాపం లేచి లెమన్ రైస్ చేసినట్టు. ఈ సండే అయితే దేవుడు మంచి భోజనం ఇచ్చాడు. దేవుడు స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుడు మందిరానికి వెళుతున్నప్పుడు నా ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే మీటింగ్కి వెళ్ళారు, ఎమ్మెల్యే ప్రసంగం చేస్తాడు, ఓ ముఖ్యమంత్రి ప్రసంగం చేస్తాడు. ఎలా అంటారండి? కళ్ళు పెద్దగా తెరిచి అడ్డమేవుడు నొత్తేవాడు తల అటు ఇటు వంచి ఏం మాట్లాడుతున్నారు అని చూస్తారు. సరే ఆడదాకొద్దు, ఏదన్నా ఫోన్లో పెట్టుకున్నారో జోకు వస్తుంది, ఆ మాట్లాడుతూ వింటారు ఈ జోకుని. ఆగు అన్నం తినవా, ఆగు తింటా. అది ఎక్కడ పోదు, మళ్ళీ దాంట్లో వచ్చింది నువ్వు పెడితే. ప్రైజ్లాడ్. నేను మొన్న ఇంటికి పోయా, భార్య ఫోన్ చూసుకుంటుంది. వాళ్ళ కొత్తగా పెళ్ళైంది, ప్రార్థన చేస్తాకి వెళ్ళా. భార్య ఫోన్ చూస్తుంది, భర్త ఫోన్ చూస్తున్నాడు. వాళ్ళు ఫోన్లు చూసుకునే టైం గడిపే సమయం కాదు అది. ఈ సమయంలో భార్య భర్తలు ఏదన్నా మాట్లాడుకుని వాళ్ళు ఏదో కష్టపడి ఏదన్నా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదము, అది శరీర సంబంధమైన భూ సంబంధమైన ఒక ఆశీర్వాదం గురించి పొందుకునే సమయం అది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మంచి బిజీగా ఉన్నారు. అప్పటికి 4 సార్లు వెళ్ళి డోర్ కొట్టొచ్చింది వాళ్ళ అమ్మ. రే పాస్టర్ గారు వచ్చాడురా అని అంటే అసలు లెక్క చెప్పేటోడికి ఏందక్క ఏం చేస్తున్నారా అన్న. ఖాళీగానే కూర్చున్నారు, నువ్వు చూతురా అన్న. నేను రానక్క, వాళ్ళు కొత్తగా పెళ్ళైనాడు కదా, నేను రాను ఏమనుకోవద్దనంటే లేదన్నా అటేం లేదు నువ్వు రా అంద. సరే ఇద్దరం పోయాం. ఇద్దరం పోయిన వరకు తలుపు పెట్టి సప్పుడు చేశా. వెంటనే లేచాను, నా ప్రైజ్ రా అంటున్నాడు. ఫోన్ చూస్తానే
భార్య ఫోన్ చూస్తుంది. నేను ఒకటే చెప్పా, కొన్ని రోజులు పోతే ఆడ మనిషి ఫోన్తోనే మగ మనిషి ఫోన్తోనే సంసారాలు చేసే దగ్గరికి తెచ్చుకోవద్దని చెప్పి. ప్రైజ్ లాడ్, హల్లెలూయా. పెళ్ళం పోయింది. ఎందుకంటే ఒకప్పుడు భర్త బయట నుంచి వచ్చినప్పుడు భార్య టీ ఇచ్చి టిఫిన్ పెట్టి మరి భోజనం పెట్టి, ఏమండి నీళ్లు తాగుతారా, లేదు. ఈ పువ్వులు పాడుగాని పువ్వులు వచ్చినాయి. ఆ సేనేవాడు పాడుకుని వాడు తయారు చేశాడు ఫస్ట్ ఈ పెద్ద పువ్వులు. అంతకుముందు నెట్టు పొట్టి ఏమి లేదండి. అలో అంటే అలో అనే పువ్వులు వచ్చినాయి. అప్పుడు బాగానే ఉంది. కానీ ఈ పువ్వులు వచ్చిన వరకు అంతగా చెడిపోయినట్టుగా ఘోరము. చూడండి, అయితే నేను అంటాను, ఈ ఫోన్ మంచిదే. ఏంటి పాస్టర్ గారు మీరు చెప్పే వాక్యానికి ఫోను సౌందర్యం ఉందని మీరు నన్ను అడగండి, అది చెబుతా. ఈ ఫోను మంచిదే. మంచిదా చెప్పరదా అమ్మా? మంచిదే. తండ్రి మంచివాడే. తండ్రి మాట మీకు నస్తల్లా. ప్రైజ్ లార్డ్. ఫోను మంచిదే, తండ్రి మంచివాడే, కానీ తండ్రి మాట మీకు నస్తల్లా. ఏ మాట? రే బయటికి వెళ్ళొద్దురా, నోరు బై, వయసు వచ్చింది, నేను బయటికి వెళ్తా, దేనికన్నా గుద్దుకుని చేస్తా, ఓ ఫ్లెక్సీ వేయించి భోజనం పెట్టి పంపిస్తా. ఇదే కదా. మీరు వచ్చే దారిలో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఉండి యవనస్తులు 17-18 సంవత్సరాల వయసు. నేను ఒక రోజు మాట్లాడే వాడుతా, రే మెల్లిగా వెళ్ళండి రా అన్నా, ఈ వయసులో మెల్లిగా లేదు, ఈ వయసులో మెల్లిగా లేకపోతే ఇబ్బంది పడతారు రా అని. పండే పర్రతి అని అన్నారు. 2 ఫ్లెక్సీలు 2 బొమ్మలు వేసి ఉండి ఒకటే ఫ్లెక్సీ మీద. ఎన్ని వేసి ఉండి చూసేవా రమేష్? 2 కదా. జాగ్రత్త. నేను ఎందుకు ఇంత బాధగా వేదనగా మీకు చెబుతున్నానంటే, నా మాటలు మీకు ఇబ్బందికరంగా ఉండొచ్చు. చల్లపోను మంచిదే, దేంట్లో చెడు మీరు చూడొద్దు. ప్రైజ్ లార్డ్. బ్యాంకులోకి వెళ్ళకుండా డబ్బులు ఉంటాయి దీంట్లో. ఒక షాపుకి వెళ్తే టిఫిన్ చేస్తే డబ్బులు కట్టుకోవచ్చు దీని ద్వారాగా. నువ్వు కూరగాయలు కొంటే దీని ద్వారా డబ్బులు కట్టుకోవచ్చు. కానీ దీని ద్వారా చూడరాని నువ్వు చూసి చెడిపోవటం ఆ దేవుడి చిత్తం కాదు. ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఒక ఆత్మీయ తండ్రిగా నా వేదన బాధలు ఏంటంటే, దేవుడికి నమ్మకంగా ఉండి మందిరంలో చక్కగా ఆయన మందిరంలో మనం భయభక్తులు కలిగి ఆయన మందిరంలో కావాల్సిన ప్రతి ఆశీర్వాదం దీవించబడుతూ వృద్ధులతో ఆయన యందు భయముతో భక్తి మనం ఉండమనుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆకాశ వాక్యాలిపి మనల్ని పోషిస్తాడు. హల్లెలూయా. ఏమిపుతాడు? ఆకాశ వాక్యాలు. కేపాలు అంత పాస్టర్ ఎట్టయ్యాడు? మీరు అనుకున్నారు కేపాలు ఒక కోటీశ్వరుడు ఏమనని. మీకంటే దీన స్థితిలో ఉండేవాడే కేపాలు. మీకంటే పేదరికలో జన్మించిన వాడే. మీకంటే ఏమీ లేని నిర్భయ స్థితిలో ఉండేవాడే. కానీ తనలో ఒక పట్టుదల ప్రారంభమైంది. చదువుకోవాలి, ఎంతో కొంత చదువుకోవాలి. తల్లిదండ్రి మాటలు అన్నారా? 10th చదివాడు, ఇంగ్లీష్ మీడియం. ఏదో గొడవ, కాలేజీకి వెళ్ళాడు. మనోడు లేనిపోయి పెట్టుకున్నాడు, గొడవ అయింది, బయటకు వచ్చేసాడు. ఇక తండ్రితో తిరగతో ప్రారంభించాడు. దేవుడు చూశాడు, నా దగ్గరికి వచ్చాడు, నేను ఎత్తుకుందు పెడతాడు. అంచెలంచెలుగా చదువుకున్నాడు కదా, కొద్ది గొప్ప ఇంగ్లీష్ వచ్చు కదా, దేశ విదేశాల్లో ఇంగ్లీష్ మంచిగా మాట్లాడటం ప్రారంభమైంది. దేవుడు ఆశీర్వాదము దీవెన ప్రారంభమైంది. ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఇలా రాజ్యాంగాన్ని రాసిన బిఆర్ అంబేద్కర్ గారి కాడ, ఆయన కాడ ఉన్నతమైన కుటుంబంలో వచ్చినాడు కాదండి. ఆయన కాడ మనలాంటి సామాన్యుడే. మనలో ఒక ఓలు ఉండాలి, మనలో ఒక పట్టుదల ఉండాలి. నా కుటుంబం దీవెనకరంగా, నా కుటుంబం ఆశీర్వాదకరంగా, నా పిల్లలు మంచిగా ఉండాలి, వారి భవిష్యత్తు దీవెనకరంగా ఉండాలంటే తండ్రిగా నువ్వు చేసే ఆ ప్రార్థన ప్రపంచ దేశాలు తలెత్తుకునేటట్టు నీ కొడుకును దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. నీ కూతురుని దేవుడు దీవిస్తాడు. ఎలిజబెత్ రాణి మీకు ఎంతమంది తెలుసు? మన దేశాలన్నీ గర్వించి చెప్పుకుంటూ ఉంటారు, అంత కోటీశ్వరులు ఆడమనిషే కదా. ఆ పేరు కలిగిన చాలా కోటీశ్వరురాలండి స్త్రీ. ఈరోజు నేను చెబుతున్నా, మీ పిల్లలు కానీ మీరు కానీ దీవెనకరంగా ఉండాలని అనుకుంటే నన్ను బట్టి మాత్రం అస్సలు రావద్దని చెబుతున్నాను కదా. మీరు చదివిన వాక్యం ద్వారా మీరు నడవండి. అది నా కొడుకు కానీ నా భార్య కానీ. 12 దాటితే పాస్టమ్మ కాడ పాటకు సమయం ఇస్తానా? మరి ఎందుకని ఉండొచ్చు కదా. నా భార్య నాది ఒక న్యాయం, మీది ఒక న్యాయం, మీరు ఎప్పుడు వచ్చినా మీరు అన్యాయస్తులు, మేము పరిశుద్ధులు అంటానా? ఎప్పుడైనా సరే దేవుడు పరిచర్య చేసేవాడు ఒకే న్యాయం ఉండిద్ది. హల్లెలూయా. గనుక ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఆయన మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
ఆయన మందిరములో దీవెనను పొందుకోవాలంటే నీ ఆలోచన, నీ తలంతుల్లో ఆయన మెదలాలి. ఒక అమ్మాయిని ప్రేమించాడు ఒక యవనస్తుడు. మనోడు కళ్ళు మూసుకున్న ఆమె కనపడుద్ది, కళ్ళు తెరిచిన ఆమె కాపాడుద్ది. ఆడికి నిద్ర ఉండదు, అన్నం తినాలంటే అన్నం మీద ఉండదు. ఎక్కడ ఎవరైనా ఉండారా ప్రేమించిన వాళ్ళు? చెప్పండి. నేనేం అనుకోలే అన్న, అంటే నేను కాదు దాంట్లో నుంచి వచ్చినవాడిని. మీరు అనుకున్నారు పాస్టర్ గారు మీరు పరిశుద్ధి. లేదు లేదు, యేసయ్య నమ్ముకున్న తర్వాత పరిశుద్ధంగా మార్చబడ్డా. మీకంటే దుర్మార్గుణ్ణి, మీకంటే పాపిని, మీకంటే నీచమైనవాడిని నేను. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు మార్చబడ్డా. యేసయ్య నమ్ముకున్న వరకు నా బతుకు మారింది. అంతకుముందు నేను కాడ ప్రేమించినప్పుడు కళ్ళు మూసుకుంటే ఆమె కనపడేది, అతిలోక సుందరి. కళ్ళు తెరిచిన ఆమె కనపడేది. మా అమ్మ అనేది వరే, ఆ మనిషి నేను చేసుకునేది లేదు, నువ్వే పెద్ద చదువుకునేవాడు కాదు, ఆ చూస్తేనే డాక్టర్ చదువుతుంది, ఎవరో కాదు మా మామ కూతురే. కానీ ఆమె కాడ ఇష్టమైంది. లాస్ట్కి మా నాన్న ఒక మాట అన్నాడు, చూడయ్యా, అందే చెట్టుకు నిచ్చినేసుకుని ఎక్కువ తప్పులేదు, అందని చెట్టుకు నిచ్చినైతే నిచ్చినా నువ్వు ఇద్దరు కింద పడతారా అన్నాడు. అంటే దాని అర్థమైంది చెప్పండి అండి. మీ పెద్దోళ్ళు, నాకంటే వయసులో ఉండేవాళ్ళు కదా అమ్మ, పెద్దోళ్ళు, అనుభవం గలవాడు చెప్పండి. అంటే దాని అర్థమైంది అదే అదే అదే. ప్రైజ్ లార్డ్. చూడండి ప్రేమైన దేవుడు బిడ్డలారా, మన జీవితాల్లో ఎప్పుడైనా సరే ఎన్నో వస్తామంటే, కానీ పెద్దోళ్ళు చెప్పిన మాట ఆలోచన, మా నాన్న ఎందుకు ఈ మాట అన్నాడని ఆలోచన చేశా. నాకు అప్పుడు అనిపించింది, సరేలే, నేను చూస్తేనేమో దుర్మార్గుడిని, తెల్లారులైతే కొట్టుకుంటూ గొడవలు చేసుకుంటూ తిరిగేవాడిని. మరి నేను ఇష్టపడతాం కూడా న్యాయం కాదు అని చెప్పి నా మనసుకు అనిపించి ఏం చేశాను, వదిలేసేసుకున్నాను. హల్లెలూయా చెప్పాలి. ఏం చేశాను, వదిలేసుకున్నా. ఇక నాకు వద్దే వద్దు అనుకున్నా. ఇక ఇష్టారాజ్యంగా శుభ్రంగా మొద్దెట్టన్నా తిరుగుతున్నా, ఏదో పని చేస్తున్నా. ఒక దినాన నేను మద్రాసు పోయా. మద్రాసు పోయినప్పుడు ఆళ్ళల్లో ఒక అక్క అంది, అన్నా ముణమోపిదే అంటున్నా. మమ్మల్ని చూసినప్పుడల్లా బిడ్డల పాపం పెళ్ళిగాలు ఎవనొస్తులే, వయసు పిల్లలే. వాళ్ళు చక్కగా స్టూడెంట్ అనమాట. కాలేజ్ అయిపోగానే ఇంటికి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి బందిలోకి వెళ్ళేవాళ్ళు. వైట్ అని వైట్ వేసుకుని చక్కగా వెళ్ళేవాళ్ళు. వాళ్ళు పావురాలు వెళ్ళేవాళ్ళు. ఒక కుందేలు పిల్లలు వైట్ కనపడేవాళ్ళు. ఆ వంతెన మీద కూర్చొని నీళ్ళతోడు పోయేతోడు వాడు తిడతా ఉండేవాడిని. ఓ రోజు ఒక ఆంక, మరి ఏమైందేమో నాకు తెలియదు, ఈ ముండమోపోళ్ళు ఉండారు కదా, ఏళ్లలోనే ఒకటి నీకు పెళ్ళంగా వచ్చింది, నువ్వు బతికున్నంత వరకు అదే నీతో కాపురం చూసిద్దాం. ప్రైజ్ లార్డ్. తప్పుకుందా చెప్పండి, తప్పుకుందా మాట? అమ్మ తప్పుకుందా మాట? జాగ్రత్త. దేవుడు మాటగా ఎవరు చెప్పినా మీరు అనుకోవచ్చు మనకంటే చిన్నోళ్ళు కదా, సామాన్యులే కదా. లేదు లేదు, ఎవరు చెప్పినా దేవుడు మాట ఆమేనంటాడు. హల్లెలూయా. ప్రేమన్న దేవుడు బిడ్డలారా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని అవమానాలు వచ్చినా కానీ ఆయన పరిసరే ఏ రోజు కాడ నా నిమిత్తము ఎక్కడ ఆటంకం పడి ఆగిపోయినట్టు లేదు. దేవుడికి స్తోత్రం. చూడండి, మన జీవితంలో ఎప్పుడు కాడ దేవుడు మందిరానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన, దేవుడు చేసిన మేలుకి మనం కృతజ్ఞత, దైవజనులతో మాట్లాడేటప్పుడు సంస్కారము, దేవుడి సావుకులతో మాట్లాడుతున్నామా, లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడుతున్నామా. నేను ఎవరినైనా అమ్మ అంట, అమ్మాయి అంట, చెల్లె అంట. గబాల నన్ను ఏదన్నా వాళ్ళు ఏదన్నా అంటే తప్పు అమ్మ అలా అనుద్దని చెబుతా. ఓసారి చెబుతా, రెండోసారి గట్టిగా ఖండిస్తా. ఎందుకనంటే వాళ్ళకి తెలియక మాట్లాడుతున్నారు, కానీ తెలిసిన వాళ్ళు ఏమనుకుంటారు, అవునా కదా? అందుకే ప్రతి విషయంలో కాడ ఖండిస్తూ ఉంటా నేను. ఈ ఖండించేది మీకు నచ్చదు. ఈ ఫోన్ ద్వారా చక్కగా డబ్బులు వేసుకుంటారు, డబ్బులు ఎవరికైనా పెడుచు పంపుతారు, మీ ఇష్టారాజ్యం ఖర్చు పెట్టుకుంటారు. కానీ ఫోన్ ఎంత మంచిదో దీంట్లో అంత చెడు. మీకు చెడు కావాలా, మంచి కావాలా? మీకు మంచి మాటలు, యేసయ్య మాటలు చెప్పే సావుకుడు కావాలంటే రండి. మాకు లోక సంబంధమైన వాడే కావాలంటే మీ ఇష్టం, మీరు రాపని పర్లేదు. ప్రైజ్ లార్డ్.
నేను చచ్చేంత వరకు కొంతమందిని తయారు చేసి వాళ్ళు పరిశుద్ధులుగా పవిత్రులుగా దేవుని పొందుకుని ఆయన రాజ్యానికి వారసులుగా వెళ్ళాలి. హల్లెలూయా. అదే నా కోరిక, అదే నా ఆశ, అదే నా ఆకాంక్ష. నాకు ఇంకా ఏమి సంపాదన నాకు ఆలోచనే లేదు. నేను ఉన్నంత వరకు మొదటి భోజనము, వేసుకునే దాని బట్టలు చాలు. కానీ ఒక్క విషయం నాలో ఏంటంటే, ఏ బిడ్డ కాడ నశించి నరకానికి వెళ్తాం ఇష్టం ఉండదు. ప్రార్థన చేస్తా శాతం ఆయన కాడికి, మాట్లాడతా వెళ్ళి. ఒక్క విషయం ఏంటంటే ప్రేమైన దేవుడు బిడ్డలారా, ఏ రోజైనా మీరు గుర్తుపెట్టుకోండి, దేవుడు మందిరానికి వెళుతున్నప్పుడు మన ప్రవర్తన విషయమై, మన విషయమై దేవుడి సన్నిధిని భయంతో మనం రావాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏం రావాలి? దేవుడి సన్నిధి అనే భయంతో మనం రావాలి. అప్పుడు అది మన కుటుంబాలకు మనకు దీవెన, మన కుటుంబాలకు మనకు ఆశీర్వాదము. ప్రతి విషయంలో దేవుడు కనికరం మన మీద ఉండును కాక. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, నీ వందనాలు స్తోత్రములు నాయన. ఇంతవరకు నీ సన్నిధిలో, నీ సన్నిధానములో నీ ప్రియబిడ్డలు నాయన మీరు చక్కగా ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రములు. పాటల ద్వారా, ప్రార్థన ద్వారా, వాక్యం ద్వారా అయ్యా మేము ఎలా దీవించబడాలో, మేము నోరు ఎలా కాసుకోవాలో, మా మాట ఎలా ఉండాలో, మేము ఎలా ప్రార్థన చేయాలో సమస్తం ప్రతిదీ మీరు మాట్లాడుతూ వచ్చారు. ఇక మీదటి కాడ మేము పరిశుద్ధులుగా పవిత్రులంగా, మా మాటను బట్టి, మా చూపును బట్టి, నా ప్రవర్తన బట్టి ప్రతి విషయంలో కాడ నీకు నమ్మకంగా ఉండేంత వరకు నాయన సహాయం చేయి. లాస్ట్ అంతవరకు దాన్ని కాపాడుకోవటానికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్క బిడ్డ కాడ పవిత్రుగా, పరిశుద్ధుడుగా నాయన వారి జీవితాంతము కాడ నీకు నమ్మకంగా జీవించే జీవితం సహాయం చేయి. వారి వ్యాపారాలు దీవించు, వారి ఉద్యోగ స్థలాలు దీవించు నాయనా. వారు చేస్తున్న ప్రతి డ్యూటీలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. నీ బిడ్డలు భయంకరమైన ఎండల్లో పనిచేస్తున్నప్పుడు చల్లనని కృపను దయచేయండి అయ్యా. చల్లనని దీవెన దయచేయండి ప్రభువా. చల్లటని ఆశీర్వాదాన్ని దయచేయండి అయ్యా. ప్రతి ఒక్క బిడ్డను మీరు బలపరచండి. వారికి ఉన్న సమస్త నీరసము నుంచి, బలహీనత నుంచి, వారికి ఉన్న సమస్త అనారోగ్యం యేసు నామములో ఇప్పుడే హీల్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేనే ముట్టి స్వస్థపరచమని ప్రార్థన చేస్తాను తండ్రి. దాసులుగా నన్ను తగ్గించుకుంటూ నీ బిడ్డలు యావత్తు మీకు అప్పజెబుతూ సమస్త మహిమా ఘనత మీరు పొందుకోమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. స్తోత్రం. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగంలో సమస్తమైన పరిశుద్ధ నామమును స్తుతించుము. నా ప్రాణమా యెహోవాను స్తుతించుము. ఆయన చేసిన ఉపకారాలు దేన్ని మరొక మన తండ్రి దేవుడు ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సావాసు సన్నిధి మనకు సకల పరిశుద్ధులకి ఆయన రాటు పరితులు సదాతోడు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. దయచేసి చిన్న ప్రార్థన చేద్దాము. పరిశుద్ధుడా నీ కొందనాలయ్యా. పాస్టర్ గారు ప్రార్థన చేసేది, కూరగాయలు తీసుకొచ్చిన మరి బ్రదర్ కొరకు పాస్టర్ గారు కుటుంబం పరిశుద్ధురాని స్తోత్రం, స్తోత్రం, స్తోత్రాలు స్వామి. జీవాధిపతి నాయన ఇదిగోండి స్వామి దేవా, ఈరోజు దేవా వంటకి కావాల్సిన ప్రతిదీ స్వామి మీరు అనుగ్రహించినందుకని స్తోత్రం నాయన. తెచ్చిన అన్నం దీవించండి, తన కుటుంబాన్ని దీవించండి, తన